ఏ ఫెల్లర్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ కమ్ మూవీస్ అయితే నేనైతే సాంగ్ రియాక్షన్ ఎవరికి కూడా మళ్ళీ ఇచ్చా ఫస్ట్ మన హిట్లో అర్జున్ ఇచ్చా. సో ఇప్పుడు ఈ రిమోట్ నుండి అసలు ఏ సాంగ్స్ వినలేదు. సో మూడు సాంగ్స్ మళ్ళీ ఇప్పుడు వినేద్దాం. అండ్ అండ్ జూలై సారీ జనవరి 12th విడుదల. ఈ వర్డ్ వెంట మీకు ఏమైనా గుర్తొస్తుంది? యా, అదే నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో అది కూడా ఇప్పుడే కవర్ చేసేద్దాం. ఇది దీని గురించి చెప్తున్నాను. సో ఇది ఒక జనవరి 12th విడుదల టైటిల్ రివీల్ సైన్స్ గురించి వాళ్ళు చేశారు. ఇది ఎలా చేశారు ఒకసారి రియాక్షన్ ఇచ్చేద్దాం. దానికి ముందు ఒక సెకండ్ ఆగండి. ఇక్కడ డిస్టర్బ్ ఆడియో ఉండాలి. గారు వెళ్ళేదేనండి. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? మీరు కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమః శివాయ. ఏ అప్పారావు అండి? బయట అందరూ సినిమా పేరేంటి అడుగుతున్నారు. మేము అడిగితే చెప్పట్లేదు సార్, మీరు అడగండి. అనిలు, సినిమా టైటిల్ ఏంటి? జనవరి 12 విడుదల. నేను అడుగుతున్నది రిలీజ్ డేట్ కాదు సార్, సినిమా టైటిల్. జనవరి 12 విడుదల. ఇదో ప్రేమగా అడుగుతున్నావు. అనిలు, సినిమా టైటిల్ ఏంటి? హీరోలు హీరోయిన్లు జనవరి 12 విడుదల. సార్ ఏ అడిగినా అదే చెప్తున్నాడు. మీ వల్ల ఇలా తయారయ్యాడు. అనిల్ టైమింగ్ నాకు బాగా తెలుసు. జనవరి 12 విడుదల అంటే సంక్రాంతికి వచ్చే మన సినిమా టైటిల్ జనవరి 12 విడుదల. మన సినిమా రిలీజ్ డేట్ జనవరి 12 విడుదల. అప్పారావు గారు వెళ్ళేదేనండి. ఏ అప్పారావు అండి? క్యాటర్ చేస్తున్నట్టున్నాడు. ఇంకా మన కళ్యాణ్ రామ్ సార్ ఏమో కళ్యాణ్ రామ్ అన్నేమో ఇంక ఇది నాకేసి ఏ బామ్మడి క్యాటర్ అలాగా. కానీ టైటిల్ యూనిక్గా ఉంది. ఇంకా కాన్సెప్ట్ ఏంటో తెలియదు. సో చూద్దాం అసలు ఎలా ఉంటుందో మూవీ. ఇప్పుడు మళ్ళీ మన ఇరుముడి సాంగ్స్ వచ్చేసాం. సారీ ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది. ఫస్ట్ ఫస్ట్ వచ్చిన సాంగ్ చూద్దాం. ఇప్పుడు వరకు డైలాగ్ అంటారు వేసి కాపీరైట్ పడిపోద్ది. సరే ఓ లేడీ వర్షనా?
ఈ సాంగ్ నేను రిపీట్‌లో వినొచ్చు. చాలా బాగుంది ఈ సాంగ్. యాహ్! ఇప్పుడు ఇందాక సాంగ్ మధ్య మ్యూజిక్ లేదు అది మ్యూజిక్ వచ్చింది. మళ్ళీ కాపీరైట్ పడిపోద్ది. సో, అక్కడ నేను కట్ చేసేస్తాను. సో, సారీ నేను అది మ్యూజిక్ ఆన్ అయ్యి ఉందని చూసుకోలేదు. ఇట్స్ మై బ్యాడ్. నెక్స్ట్ మొన్న 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సాంగ్ అసలు నేను వెళ్ళలేని సాంగ్. ఇందాక సాంగ్ కూడా నేను వినలేదు. నేను ఇప్పుడే విన్నాను. సో, ఇది చూద్దాం. పక్క లడక. ఓహో! ఈ టైటిల్ కోసం ఎన్ని రోజులు వెయిటింగ్ రే మాస్ మహారాజా. యాహ్! ఇది నాకు ముందు డౌట్ వచ్చింది. ఎందుకంటే రీల్స్ ముందే ఈ సినిమాకి ముందుండే ఈ రీల్స్‌లో విన్నాను. సో, ఇది రీకంపోజ్డ్ అని అర్థమైంది. ఇప్పటివరకు 3 సాంగ్స్ వినేసాం. ఇంకా 'ఇరుముడి' గురించి చెప్పాలంటే మన రేపు రిలీజ్ ఈవెంట్ అయింది కదా! ఓరి నాయనో! ఏం డైలాగురా అసల. ఎవరిదో చెప్తాను ఆగండి. సారీ. క్యాస్ట్ ఆగండి చూపిస్తాను. నాకు ఈయన పేరు చాలా సినిమాల్లో చూసాను. అజయ్ ఘోషల్. ఈయన్ని లైవ్‌లో బూతులాడాడు ఐ మీన్ అంత కాన్ఫిడెన్స్ అసలు నిజంగా చాలా ఆయన మామూలు క్రియేట్ తెప్పించలేరు. నిన్న మన జరిగిన ఈవెంట్‌లో. అది చాలా మంది చూసే ఉంటారు. రీల్స్‌లో చాలా సార్లు వచ్చింది. ఎక్స్‌పెక్ట్ చేయలే. కానీ చూడాలి ఇతని క్యారెక్టర్ కూడా బాగుండని రవణ అంటున్నాడు. ఇంకా నేను ఎవరికైనా క్యారెక్టర్స్ చూస్తున్నా. ఇంకెవరెవరు ఈ అమ్మాయి అసలు నేను ఇప్పుడు గుర్తే లేరు అసలు ఏమేమి సినిమాలు చేసిందో. పర్ఫెక్ట్ ఏ సినిమాలు చూసిందో కూడా తెలియదు. ఇడిముడి తెలుసు. ఇడిముడి అలాగే ఇప్పుడు చేస్తుంది కాబట్టి. ఏ మూవీస్ చేసిందో కూడా తెలియదు కానీ ఓకే. నెక్స్ట్
నెక్స్ట్ ఇది నేను విక్రమార్కుల్లో తన బాబు ఆ పాపకని చేసిందాన్ని ఈయన తెలిసిందే కదా సాయి కుమార్. ఇంకా ఇతను ఎవరు ఈవిడ సారీ లాస్ట్లో విజయ్ ఒకటే చేసింది నేను అంతగా ఐడియా లేదు నాకు ఈవిడ. నేను డైట్ ఇంటికి డైట్ రావరు ఏ అండ్ ఐ హోపింగ్ బెస్ట్. ఎందుకంటే లాస్ట్ మూవీస్ అందరికీ తెలిసిందే లక్ జగదీశ్ కసి కానీ నిన్ను కూడా మధ్యలో ఆ రెండు బాగుంటాయి. ఓకే ఓకే నాకు చూడాలి ఇంకా సినిమా ఎలా ఉంటుందో. ఇంకా నాకు జీవి ప్రకాష్ చెప్పాల్సింది లేదు. ఈయన హీరోగా చేశారు, హీరోగాని చేస్తున్నారు, సాంగ్ కానీ చేస్తున్నారు. చూద్దాం అసలు ఎలా ఉంటుందో సినిమా. 21st ఇంకా 2 days ఉంది. రవణకి కన్ఫర్మ్. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.